హాయ్, నమస్కారం. బాగున్నారా? విద్యాలయం గ్రూప్ నుంచి విద్యాలయం ఛానల్ ద్వారా విద్యా సమాచారం, యూత్కి కావలసినటువంటి ముఖ్యమైన సమాచారం, పిల్లలకు మంచి యాక్టివిటీస్ ఈ ఛానల్లో పోస్ట్ చేయబడుతున్నాయి. హెల్పింగ్ ఆర్ట్స్ ద్వారా ఈ ఛానల్లో నిర్వహించబడుతుంది. హెల్పింగ్ ఆర్ట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఛానల్ ద్వారా అనేక మందికి ఉపయుక్తంగా ఉండేందుకు ఈ ఛానల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా పోస్ట్ చేయబడుతున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో మనం చూసాం, ప్రైమ్ 19 న్యూస్లో ఒక వార్త ప్రచురించబడింది. అదేమిటి, చాలా సంతోషకరమైన వార్త. అదేమిటంటే, మన జాతీయ గీతం జనగణ మన ఈ గీతాన్ని యునెస్కో ప్రపంచంలోనే ఉత్తమ గీతంగా ప్రకటించింది. ఈ విషయము తెలిసిన తర్వాత నిజంగా ఎవరు ఆనందించుకుంటూ ఉండగలరు? కాబట్టి ఈ జాతీయ గీతం యొక్క అర్థం, ఆ గీతంలో ఉన్న ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకొని ప్రయత్నించేద్దాం. ఇందులో జన అనగా ప్రజలు, గణ సమూహం, మన మనస్సు, అధినాయిక నాయకుడు, జై హే విజయం, భారతదేశం, భాగ్య విధి, విధాత డిస్పోజర్, పంజాబ్, గుజరాత్, మరాఠీ మహారాష్ట్ర, ద్రావిడ దక్షిణ, ఉత్కల అంటే ఒడిస్సా అంటాం, వంగ బెంగాల్, వింధ్యాలు, హిమాచల్ హిమాలయ, యమున, గంగా, ఉచ్చల అంటే కదులుతున్న, జలది మహాసముద్రం, తరంగ అలలు, తవ అంటే మీ, శుభ అంటే మంచిది, నామే పేరు, జాగే మేల్కొలపండి, తవ అన్నది చూసారా ఇక్కడ ఎలా పెట్టాడో. శుభ అంటే మంచిదన్నాడు, నామే అంటే పేరు, జాగే మేల్కొలపండి, తవ అంటే మీ, శుభప్రదమైనది, ఆశిష దీవెనలు, మాగే అడగండి, గాహే పాడండి, తవ మీ, జయ అంటే విజయం, గాథ పాట, జన ప్రజలు, గణ సమూహం, మంగళ అదృష్టం, దాయక ఇచ్చేవాడు, జై హే విక్టరీ బి, భారతదేశం, భాగ్య విధి, విధాత పంచేవాడు, జై హే జయ హే అంటే విజయం, ఎప్పటికీ విజయం. ఇది దీని అర్థం. చాలా చక్కని మీనింగ్స్ ఈ పాటలో ఉన్నాయి కదండి. అందుకనే యునెస్కో ఈ గీతాన్ని ప్రపంచ ఉత్తమ గీతంగా నిజంగా ప్రకటించినట్లుగా మనము గౌరవపడాలి. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు గర్వపడే గొప్ప విషయం ఇది. ఈ మధ్యకాలంలోనే ప్రైమ్ 19 న్యూస్లో ఇది రావడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నాం. థ్యాంక్ యూ.